హలో డిజిటల్ మార్కెటర్స్. డిజిటల్ మార్కెటింగ్లో బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో మీకు తెలుసుకోవాలనుందా? సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదని తెలుసుకోవాలంటే. సో ఫస్ట్ థింగ్, మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో దెర్ ఈజ్ నో బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బట్ దెర్ ఈజ్ ఎ బెస్ట్ ట్రైనర్. సో మీకు ఇచ్చే ట్రైనర్ బట్టే మీ ట్రైనింగ్ అని డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు చెప్పే ట్రైనర్కి ఫస్ట్ మీరు ఏం చూడాలంటే ఎక్స్పీరియన్స్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. సో చాలామంది మీరు ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని వచ్చేస్తారు ట్రైనింగ్ చెప్పడానికి. వాళ్ళు కాదు మీ ట్రైనర్ అంటే. ట్రైనర్కి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ట్రైనర్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ట్రైనర్ ఏ క్లయింట్స్తో వర్క్ చేశాడు, ట్రైనర్ ఎంత యాడ్ అమౌంట్ స్పెండ్ చేశాడు అనే టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ట్రైనింగే మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మీరు ఫ్రీగా ఎక్కడైనా ట్రైనింగ్ చూసుకోవచ్చు. కానీ మీకు ప్రాపర్ ట్రైనింగ్ కావాలంటే కనుక మీ ట్రైనర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కంపెనీ మీకు ఇచ్చే ట్రైనింగ్, మీకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెషనల్గా చూసుకోవాలి. ప్రొఫెషనల్గా కాదా అనేది ఎలాగంటే ఆ కంపెనీ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెషనల్గా ఉంటే మీకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. టిపికల్గా కంపెనీ టు కంపెనీ ప్రాపర్గా హెచ్ఆర్ టీమ్ అంతా ప్రాపర్గా ఉంటే మేము ప్లేస్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు మిగతా బ్యాచెస్ని ఎంక్వైరీ చేయండి. అంటే వాళ్ళు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారా లేదా. సో చాలామంది మాడ్యూల్స్ చాలా చెప్తారు బ్రోచర్ల వాటిల్లో, బట్ రియల్ టైంకి వచ్చేసరికి ఈ మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ అవ్వవు. మీరు చూడాల్సింది ఏంటంటే యూ ఎంక్వైర్ ద ఆలం మిగతా వాళ్ళు. మీరు ఫేస్బుక్లో కానీ లింక్డ్ఇన్లో కానీ మీరు దొరుకుతారు ఒకళ్ళు. యూ ఆస్క్ దెమ్ ట్రైనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది బేసిక్గా. సో ఈ 3 క్రైటీరియాస్ మీరు ఫస్ట్ ఫాలో అవుతే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు డెమోకి వచ్చి మీరు డెమో అటెండ్ అవుతారు. డెమో అటెండ్ అవ్వగానే డెమోస్ చూసి మీరు బ్లఫ్ అవ్వద్దు. ఎందుకంటే డెమోస్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మీకు యాంగ్జైటీ చేసే టాపిక్స్, మీ శాలరీ ఎంత వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో మీరు చూడండి రియాలిటీ. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోగానే యువర్ లైఫ్ విల్ నాట్ చేంజ్ యాక్చువల్లీ. సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా సాఫ్ట్వేర్ లాగా ఒక కోర్స్ లాంటిదే. అది నేర్చుకుంటే మీకు ఒక శాలరీ వస్తుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నెలకు ₹1,00,000 శాలరీ, 2,00,000 శాలరీస్ రావు ఫ్రెషర్ కింద. సో దోస్ ఆర్ రియాలిటీ థింగ్స్. సో అది కాకుండా మీరు అది డిజిటల్ మార్కెటింగ్ కింద మీరు చేసుకోవాలని ఐటమ్ అంతా మీరు చేసుకోండి. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు లేదా, వాళ్ళ యాడ్ క్యాంపెయిన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్ని అబ్జర్వ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటాయి కనుక దెన్ యూ కెన్ చూస్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో మా అంబ్లిక్స్ అకాడమీలో కూడా వీఆర్ గివింగ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో 1 month అనేది మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ 2 months ఇంటర్న్షిప్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఉంటుంది. ప్లేస్మెంట్ అనేది 100% అష్యూరెన్స్ ఇస్తాం. బట్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఎప్పుడు ఇస్తామంటే మీరు 80% అటెండెన్స్ మీరు ఉంటేనే మేము అష్యూరెన్స్ ఇస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. మీకు కోర్స్ డీటెయిల్స్ కావాలంటే కాల్ టు నెదర్ నెంబర్ హూ ఇస్ డిస్ప్లేయింగ్ ఆన్ ద వీడియో 9177 288 144. థ్యాంక్ యూ.